హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈరోజు వచ్చేసి మనము నెర్రపల్లి విలేజ్ లోకి వచ్చామండి. ఇక్కడ ఒక ఫామ్ ప్లాట్ ప్రాజెక్ట్ గురించి హైదరాబాద్ టు విజయవాడ హైవే జస్ట్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి 27 km లో ఈ ప్రాజెక్ట్ ఉందండి. చాలా నియర్ బై. ఇక్కడ ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు, ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు, కొంతమంది ఫామ్ హౌసెస్ కూడా కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఎక్కడో దూరం పోయి 10,000 12,000 పెట్టే కంటే సిటీకి దగ్గరలో ఓన్లీ 27 kilometers లో మనకి 6,500 per square yard లో ఈ ప్రాపర్టీ వస్తుంది. గుంట 2 గుంటలు 5 గుంటలు ఆ రేంజ్ లో ప్లాట్స్ ఉన్నాయి. ల్యాండ్ లార్డ్ కి వచ్చిన ప్లాట్స్ మటుకు మేము సేల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో మనకు ఒక 20 ప్లాట్స్ వరకు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ 8,500 ప్రైస్ నడుస్తుంది. కాకపోతే ల్యాండ్ లార్డ్ షేడ్ మనకి 6,500 per square yard. సరౌండింగ్ డెవలప్మెంట్స్ ని గనక మనం చూసుకుంటే ఇటు సాగర్ హైవే కానివ్వండి, అక్కడ విజయవాడ హైవే కానివ్వండి, రెండింటి మధ్యలో ఉంది ఈ ప్రాజెక్టు. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే దండుమైలారం విలేజ్ కూడా ఇక్కడ చాలా దగ్గర, మనకు నెర్రపల్లి విలేజ్ కూడా దగ్గర. ఆ రెండు విలేజెస్ కి మధ్యన ఈ ప్రాపర్టీ ఉందండి. ఇప్పుడు మనం 6,500 లో తీసుకుంటే మనం రాబోయే 3-4 years లోనే దీన్ని రెండింతలుగా అమ్ముకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ పరంగా ఇక్కడ రెసిడెన్షియల్ గా పెరిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఈ ప్రైస్ లో మనం ఇక్కడ తీసుకుంటే గనక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వీకెండ్స్ కి కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్ కి కానివ్వండి, మనము ఫామ్ ల్యాండ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి 10,000 15,000 20,000 అలా ఉంది. డిస్టెన్స్ పెరుగుతుంది కానీ రేటు కూడా దాంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ విషయం. ఇది వచ్చేసి మనకి బాటసింగారం నుంచి కూడా రావచ్చు, దండిమల్కాపురం విలేజ్ నుంచి కూడా రావచ్చు, రామోజీ ఫిలిం సిటీ నుంచి మనకి ఇది జస్ట్ బ్యాక్ అన్నమాట. సో మెయిన్ రోడ్ నుంచి 7 kilometers. మన దండుమల్కాపురం ఎంఎస్ఎంఈ పార్క్ దగ్గర నుంచి చూసుకుంటే 9 kilometers వస్తుంది. బాటసింగారం విలేజ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే 7 kilometers వస్తుందండి. సో డిస్టెన్స్ పరంగా కూడా ఇది చాలా చాలా తక్కువ. బస్సు ఫెసిలిటీ కూడా ఉందండి. ఆర్టీసీ బస్ కూడా మన ప్రాజెక్ట్ ఆపోజిట్ నుంచి వెళ్తుంటాయి. కోటి నుంచి మనకి దిల్సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్ నుంచి కూడా మనకి బస్సు సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎంచక్కా వెహికల్ లేకున్నా గానీ మనం బస్సు ఎక్కి మనం వెంచర్కి రావచ్చు. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే, సైట్ విజిట్ చేయాలనుకుంటే కింద నా నంబర్ ఉందండి, దానికి కాల్ చేస్తే మీకు సైట్ విజిట్ చేపిస్తాము.